ఖమ్మం జిల్లా మున్నేరులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వద్ద 9 మంది చిక్కుకున్నారు. తక్షణమే కాపాడాలని మంత్రులు ఆదేశించడంతో సిబ్బంది చర్యలు చేపట్టారు. హెలికాప్టర్తో రక్షించాలని మంత్రులు ఆదేశించారు. అప్పటి వరకు డ్రోన్ల ద్వారా ఆహారం, లైఫ్ జాకెట్లు అందించాలని ఆదేశించారు. అయితే నడుం లోతులో నీళ్లు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రెస్క్యూకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఖమ్మం జిల్లా మున్నేరులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల్ని వేగవంతం చేశారు అధికారులు. హెలికాప్టర్తో అయినా రక్షించాలి అంటూ మంత్రులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ని చూస్తున్నాం. 9 మంది చిక్కుకుపోయారు అక్కడ. అయితే ప్రస్తుతం వారిని కాపాడేందుకు అక్కడి నుండి సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద దాదాపు 5 గంటలుగా అరిచేతుల్లో ప్రాణాలను పెట్టుకొని బతుకు జీవుడు అంటూ బతిమలాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ తో మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పొంగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ప్రకాష్ నగర్ బ్రిడ్జి, ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర మొత్తం 9 మంది మనం చూస్తున్నాం. విజువల్స్ లో 9 మంది కూడా పూర్తి స్థాయిలో కూడా చిక్కుకున్న పరిస్థితి ఉంది. బ్రిడ్జికి 2 వైపులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 5 గంటల నుంచి కూడా కాపాడాలని ప్రాధాయపడుతున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఇప్పటి వరకు హెలికాప్టర్ ను పంపిస్తా అన్నారు. హెలికాప్టర్ ను పంపించలేదు. హెలికాప్టర్ ను పంపించకపోగా 2 డ్రోన్ల ద్వారా కూడా లైఫ్ జాకెట్లను, ఆహార పొట్లాలను కూడా అందించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా డ్రోన్లు అక్కడికి వెళ్లిన పరిస్థితి కూడా మనకు కనిపించడం లేదు. ఎందుకు మనం చూడొచ్చు విజువల్స్ లో డ్రోన్ కు సంబంధించి లైఫ్ జాకెట్లు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా గాలి వాటానికి డ్రోన్లు వెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దాదాపు గంట నుంచి కూడా డ్రోన్లను అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపట్లోనే హెలికాప్టర్ ద్వారా వాళ్ళని సురక్షితంగా తరలిస్తారని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం బంధువులు మాత్రం ఖమ్మం నగరానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 5 గంటలుగా వారందరూ కూడా కాపాడాలని ప్రాధాయపడుతున్నా ఎవరు కూడా పట్టించుకోవడం. బంధువులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని గంటల నుంచి ఇక్కడ చూస్తున్నారు? మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు? వాళ్ళు 5 గంటలు దాటిందండి. వస్తాయి అని అంటున్నారు. ఇంతవరకు ఏమీ రాలేదు. మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఏం చెప్తున్నారు? దాదాపుగా హెలికాప్టర్ పంపిస్తున్నా అంటున్నారు అధికారులు. మీరేమంటున్నారు? సార్, ఇప్పటి వరకు అధికారులు గానీ గవర్నమెంట్ గానీ ఎలాంటి స్పందన లేదండి. 9 గంటల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నీళ్లు కొంచెం తక్కువ ఉన్నప్పుడే వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. 9 మంది అక్కడ ఉన్నారు. హెలికాప్టర్ రాపోయినా కానీ కనీసం ఒక మన జేసీబీ లాంటిదన్నా తీసుకురాగలవచ్చు. బరువైన వెహికల్ పంపించేసి అది కూడా ప్రయత్నం చేయకుండా మమ్మల్ని పోనీకుండా వాళ్ళని తీసుకురానికుండా చేసిండ్రు ఈ ప్రభుత్వం. ఒక్క పోలీసు కూడా సరే లోపలికి పోనీయటం కానీ తీసుకురానియటం కూడా చేయలేదండి. ఇది పరిస్థితి. మనం చూడొచ్చు మొత్తంగా ఇక్కడ లైఫ్ జాకెట్ల ద్వారా డ్రోన్ ను ఆపరేటింగ్ చేస్తున్నారు. ఆపరేటింగ్ డ్రోన్ లో కూడా పూర్తిగా 4 అడుగులకు మించి కూడా హైట్ లేసే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఈ డ్రోన్ల ద్వారానే అక్కడ ఉన్న చిక్కుకున్నటువంటి వారందరూ కూడా కాపాడేందుకు లైఫ్ జాకెట్లను కూడా తీసుకొచ్చారు. అయితే ఈ లైఫ్ జాకెట్లు కూడా దాదాపుగా ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు అందించిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. లైఫ్ జాకెట్లు అందక అటువైపు వరద ఉధృతి పెరుగుతుండటంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 5 నుంచి 6 గంటల సేపు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు పడిగాపులు కాస్తున్నారు. ఏ క్షణాల్లో ఏం జరుగుతుందా అని కూడా భయాందోళనకు పడుతున్న పరిస్థితుల్లో కూడా 2 చిన్నారులు ఉన్నారు. 2 చిన్నారులు కూడా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఉదయం నుంచి ఏం తినకపోవడంతో ఆ 9 మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతి మనం చూడొచ్చు. మున్నేరుకు సంబంధించి కూడా మున్నేరు వరద ఉధృతి గంటకు పెరుగుతూనే ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా నేలమట్టం అవుతున్న పరిస్థితి. మరోపక్క అక్కడికి వెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ అదేవిధంగా పోలీసులు కానీ ఇక్కడ నుంచి వెళ్లేందుకు కూడా ఎవరు సాహసం చేయని పరిస్థితి. దాదాపుగా 5-6 గంటల నుంచి కూడా
హెలికాప్టర్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే హెలికాప్టర్ రాబోతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ వరకు హెలికాప్టర్ వచ్చేంత వరకు వాళ్ళ ప్రాణాలు ఎక్కడ ఏమైపోతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అధికారుల తీరు పైన బంధువులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖమ్మం నగరానికి ప్రకాష్ నగర్ చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు నినాదాలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వానికి అధికారుల తీరు నిరసిస్తూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నినాదాలతో ఒక్కసారికి ఇక్కడ ప్రాంతం అంతా ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. 2 డ్రోన్లను తీసుకొచ్చారు. 2 డ్రోన్లను కూడా పూర్తిగా ఇప్పటి వరకు బాధితులు ఎవరైతే చిక్కుకున్న వారి దగ్గరకు ఇప్పటి వరకు కూడా పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పరిస్థితి కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే వారందరూ ఏ క్షణంలో ఏం జరుగుతుందని బంధువులు ఆందోళన చెందుతుంటే ఇంకా బిక్కుబిక్కుమంటూ కూడా బ్రిడ్జికి సంబంధించినటువంటి కాణాలు ఎవరైతే ఉంటాయో ఆ కాణాలను పట్టుకొని ప్రాణాలను అరిచేతులు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. తమను కాపాడాలని ప్రాధాయపడుతున్నారు. 10 టీవీతో కూడా టీవీలో మాట్లాడుతూ తమను కాపాడాలి, హెలికాప్టర్ ని పంపించండి అని చెప్పేసి కూడా ప్రాధాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రయత్నాలు కొనసాగడం లేదా చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ కూడా తీవ్రంగా అక్కడ అవసరాల రీత్యా వాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు వాళ్ళని కాపాడతారా లేక వారికి ఏమైనా అవుతుందా అని కూడా బిక్కు మన ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మరికొద్ది సేపట్లోనే అధికారులు ఆదేశించినట్టు పావు గంటలోనే ఇక్కడికి హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందం మొత్తం కూడా సురక్షితంగా కాపాడతారని కూడా బంధువులు చూస్తున్నారు. వారు కూడా అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బిక్కుమంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వద్ద 9 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సహాయక చర్యల్లో ముందడుగు పడలేదు అంటూ అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ఆదేశాలు జారీ చేశారు హెలికాప్టర్తో వారిని రెస్క్యూ చేయాలంటూ. అయితే హెలికాప్టర్ ఇప్పటి వరకు అక్కడికి చేరుకునే పరిస్థితి. 9 గంటలుగా వాళ్ళు అక్కడే ఎదురు చూస్తున్నారు సహాయం కోసం. అయితే వరద ఉధృతికి అంతకంతకు పెరుగుతోంది. 9 మందిని కాపాడేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం డ్రోన్ల సహాయంతో కనీసం ఆహారం లేదంటే ఈ లైఫ్ జాకెట్స్ కానీ పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఆ ప్రయత్నాలు కూడా విఫలమైనట్టు కనిపిస్తోంది. డ్రోన్లు కూడా ఈదురుగాళ్ల ప్రభావంతో ముందు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ అక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడికి హెలికాప్టర్ చేరుకుంటుందని అధికారులు చెప్పడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం రెస్క్యూకి సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మనం డ్రోన్ కూడా చూస్తున్నాము. డ్రోన్ సహాయంతో వారికి ఆహారం పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే లైఫ్ జాకెట్ ని కూడా అందించేందుకు ట్రై చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. మున్నేరులో వారు చిక్కుకుని అక్కడే ఎదురు చూస్తున్నారు, సహాయం కోసం అర్థిస్తున్నారు. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే స్థానికులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చర్యల్లో కొంత అలసత్వం కనిపిస్తోంది. ఇంకొంత స్పీడప్ చేస్తే బాగుంటుంది. హెలికాప్టర్ ఎప్పుడో వస్తుందని చెప్పారు కానీ ఇప్పటికీ రాలేదు. అయితే మున్నేరు వాగు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వారి పరిస్థితి ఏమవుతుందో అన్న భయాందోళన అక్కడ ఒడ్డునున్న ఆ స్థానికులంతా వాళ్లలో కనిపిస్తోంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జిని మనం చూస్తున్నాము. మున్నేరు వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర 9 మంది. వారిని మనం చూడొచ్చు, స్క్రీన్ లో మనకు కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వారు సేఫ్ గానే ఉన్నప్పటికీ ఇంకాస్త వరద ఉధృతి పెరిగితే వారి పరిస్థితి ఏంటి అని వారి కుటుంబ సభ్యులు అలాగే స్థానికులు వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నడుం లోతు నీళ్లు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకాస్త పెరిగితే వారు కొట్టుకుపోతారా లేదంటే ఏం జరగబోతోంది అనేది అందరిలోనూ టెన్షన్ పుడుతోంది. అధికారులు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ ని పంపించాలి అంటూ మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో అక్కడికి హెలికాప్టర్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డ్రోన్ సహాయంతో వారికి ఆహారం, లైఫ్ జాకెట్లు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈదురుగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డ్రోన్ కూడా
ఎక్కువ హైట్ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆ చర్యలు కూడా సఫలం కాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే వరద ఉధృతి ఇప్పుడు మనకు కనిపిస్తోంది, ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు బయటకు వెళ్లొద్దు అంటూ అధికారులు ముందస్తుగా అలర్ట్ ఇచ్చినప్పటికీ కొంతమంది బయటకు మనకు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పనుల కోసం కావచ్చు, నిత్యావసరాల కోసం కావచ్చు, ఇలా ఏదో ఒక కారణం చేత బయటకు రావటం, ఇలా వరద ఉధృతిలో వాళ్ళు చిక్కుకుపోవడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం మనం స్క్రీన్లో కనిపిస్తున్న ఆ 9 మందిని రక్షించేందుకైతే చర్యలు అక్కడ చేపడుతున్నారు. బట్ స్థానికులు అలాగే వారి కుటుంబ సభ్యులు వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో అక్కడికి హెలికాప్టర్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. రెస్క్యూ అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ మున్నేరుకి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన కనిపిస్తోంది అక్కడ. ఖమ్మం జిల్లా పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ప్రకాశ్ నగర్ బ్రిడ్జ్ వద్ద 9 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకి వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఆదేశించారు. చెన్నై, వైజాగ్, అస్సాం నుంచి 3 చొప్పున 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలంగాణకి పంపించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తూ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర 9 మంది చిక్కుకుపోయారు. అయితే వారిని రెస్క్యూ చేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు అధికారులు. అయితే వీరి విధంగా అక్కడ చిక్కుకుపోవడం, అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో వరదల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలన్నీ కూడా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. అయితే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని తెలంగాణ వ్యాప్తంగా పంపించాలంటూ కూడా అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అక్కడ మనం ఆ 9 మందిని చూస్తున్నాం, వారిని కూడా రెస్క్యూ ఖచ్చితంగా చేయాలి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి అధికారులంటూ అమిత్ షా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోబోతున్నాయి. వారిని ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ చేసేందుకు, సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, వైజాగ్, అస్సాం నుంచి 3 చొప్పున 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలంగాణకి పంపించారు అమిత్ షా. అయితే వారిని రెస్క్యూ చేసేందుకు ఇప్పటికే హెలికాప్టర్ని కూడా పంపించిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే హెలికాప్టర్ కూడా అక్కడికి చేరుకోబోతోంది. 9 మందిని రెస్క్యూ చేసి అక్కడి నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకైతే ముమ్మరంగా చర్యలు చేపట్టారు. మరోపక్క బండి సంజయ్, ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ 9 మంది ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కింద వారు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారు, వారిని రెస్క్యూ చేయడానికి ఎటువంటి అవసరం ఉంది అనే విషయాలన్నీ కూడా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు అని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఇప్పటికే అమిత్ షా 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని తెలంగాణకి పంపిస్తున్నారని తెలుస్తోంది. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పుడు చేరుకోబోతున్నాయి? మరో పక్కన మనం చూస్తున్నాము విజువల్స్ లో కూడా వారిని రెస్క్యూ చేయడానికి ఎంతసేపట్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోవచ్చు? మనం చూసుకోవచ్చు, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల పైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీసుకెళ్లడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపైన ఆయన పూర్తిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 110 గ్రామాలు ముంపుకు గురవడంతో పాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జ్ పైన 9 మంది ఇరుక్కుపోవడం, అదేవిధంగా పాలగిరి నియోజకవర్గంలోని అజ్మీర తండ గుట్టపైన 68 మంది ఇరుక్కుపోవడం, అదేవిధంగా వివిధ బిల్డింగ్ల పైన 42 మంది చిక్కుకున్న అంశాలను అన్నింటినీ కూడా బండి సంజయ్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులను సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందించాల్సిన అమిత్ షా ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చేసి ఇటు చెన్నై, అదేవిధంగా వైజాగ్, అస్సాం నుండి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తెలంగాణకు పంపినట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలంటూ ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ నుండి ఇటు వైజాగ్ నుండి, అదేవిధంగా చెన్నై నుండి అయితే బయలుదేరినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వీలైనంత తొందరగా ఖమ్మం చేరుకొని ఆ ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం ఏదైతే ఆ ముంపు గురైనటువంటి
110 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం. ఇప్పుడు అత్యంత రిస్క్ లో ఉన్నటువంటి ఖమ్మం లోకల్ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి 9 మందిని రక్షించడంతో పాటు ఏదైతే బిల్డింగ్ లో మీద ఉన్నటువంటి 48 మందిని రక్షించడం, అదేవిధంగా గుట్టపైన ఉన్నటువంటి 68 మందిని రక్షించేందుకు కావాల్సినటువంటి చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్ని గంటలల్లా వస్తారన్నది మాత్రం స్పష్టమైనటువంటి టైం అయితే చెప్పకపోయినప్పటికీ కూడా వారి బేస్ క్యాంపుల నుండి అయితే వారు బయలుదేరి ఖమ్మంకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ అజయ్.